ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదీ తీర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పట్టలింగం తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదీ తీర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పట్టలింగం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ రోజు ఉదయం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా కూడా సైనికులు అయితే మావోయిస్టులను అయితే ఎదుర్కొన్నారు. ఇంద్రావతి నది ప్రాంతంలోని ఇరు వర్గాల మధ్య కూడా భారీగా ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై కూడా అటు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూంబింగ్ అయితే ఉదయం నిర్వహించారు. ఈ సమాచారం అందిన వెంటనే అటు సైనికుల బృందం కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుంది. ఇక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే అటు నక్సలైట్లు కూడా ఇటు భద్రతా బలగాలపై అయితే విరుచుకుపడ్డాయి. అటు వెంటనే ఇటు సైనికులు కూడా వేగంగా ఎదురు కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు అయితే చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అక్కడ ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని అయితే భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత అటు ఘటనా స్థలం నుంచి ఆ ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏదైతే 12 బోర్ రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ తో పాటు ఒక ఇన్సల్స్ రైఫిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ సమయంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇక నక్సలైట్లు పెద్ద దాడి చేసేందుకే సమావేశమయ్యారని చెప్పేసి అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక ఈ దట్టమైనటువంటి అడవిని కావడంతో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని, ఆ ప్రాంతంలో కూడా కూంబింగ్ కొనసాగుతుందని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం భద్రత మన ధైర్యవంతులైనటువంటి శిబిరానికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఇటు ఏదైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా ఉన్నటువంటి బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పట్లింగ్ కూడా చెప్తున్నారు. ఇంద్రావతి నది ఒడ్డున్నటువంటి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపుగా ఆ ప్రాంతానందు కూడా ఇంటెలిజెన్స్ సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. సెర్చ్ ఆపరేషన్ లో కూడా భారీగా కూడా అంటే వీరంతా కూడా సమావేశం అయ్యారు. ఒక పెద్ద దాడి చేసేందుకు కూడా కొనసాగుతుందని చెప్పేసి చూసి భావిస్తున్నారు. ఇటు ఏదైతే జితేంద్ర యాదవ్ అది బీజాపూర్ ఎస్పీగా ఉన్నారు, ఇతను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటేపాల్ ఇంద్రనారు గ్రామంలో ఈ ఏదైతే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ నక్సలైట్ల స్మారక చిహ్నాన్ని కూడా గుర్తించారు, దాన్ని ధ్వంసం చేశారు. ఇక మిత్తూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా అటేల్పారి ఇంద్రినారి గ్రామంలో ఈ సెర్చ్ ఆపరేషన్ స్మారక స్థూపంతో పాటు మావోయిస్టుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి పెద్ద చిహ్నాన్ని కూడా సైనికులు అక్కడికక్కడే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కూల్చివేత తర్వాత ఆ ప్రాంతంలో నిరంతరం కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు ఇటు ముఖ్యమంత్రి ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఇటు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మార్చి 31 అంటే ఈ ఇయర్ ఎండింగ్ అంటే మరో 35 రోజుల్లో నాటికి మాత్రం దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఆ దిశగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్ట్ ప్రభావితం కూడా క్రమంగా తగ్గుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక అటవీ ప్రాంతంలో ఏదైతే అబుజ్మడ్ ప్రాంతం కావచ్చు, అటు ఏదైతే జార్ఖండ్ లో సోరండా ప్రాంతంపై కూడా ఇటు ఎయిర్ బాంబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా నిఘాను కూడా పెంచి మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఐఈడీలు కావచ్చు, భారీగా మందుగుండు సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నారు. భారీగా ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే గుడారాలు కావచ్చు, అదేవిధంగా ఆవాసాలపై కూడా బాంబుల దాడి అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం ఇటు ఇది జగ్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇంద్రావతి నది ప్రాంతంలో ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలుగా ఉన్నటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి కమాండర్లు కూడా చనిపోయినట్లే తెలిసింది. వారి మృతదేహాలను ఇటు పోలీసుల శిబిరానికి కూడా తరలించారు. ప్రస్తుతం మాత్రం వారి వివరాలను గుర్తించే పని మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మాత్రం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీపిక.
రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.